హైదరాబాద్ లో ఇంత స్పేసియస్ గా ఉంటుంది, ఎక్కడైనా మల్టీప్లెక్స్ లోనే ఎక్కడైనా హాస్పిటల్ పెట్టి పోయి చండాలంగా శ్మశానం పక్కన పెట్టారు సార్. చాలా చండాలంగా నీచంగా లేదు. దానికి ఒక రీజన్ ఉందయ్యా. ఏంటి డాక్టర్ గారు? ఏం లేదయ్యా, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దూరం వెళ్ళి పూడ్చిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకే వెంటనే ఆపరేషన్ అయ్యంగానే పావుగంట తీసుకెళ్లి పూడ్చిపెట్టచ్చు. అందుకే పక్కనే శ్మశానం పక్కనే కట్టించాను. వెరీ గుడ్ డాక్టర్. నేను అడిగిన దానికి రీజన్ రాలేదు. శ్మశానం పక్కనే మీరు ఎందుకు కట్టారు? శ్మశానం పక్కన నేను కట్టలేదయ్యా, నేను కట్టాకే శ్మశానం వచ్చింది. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. ఫస్ట్ టైం జరగడం? నెక్స్ట్ టైం? సెకండ్ టైం? ఫస్ట్ టైం అండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో సిగ్గుపట్టం చూడు. నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి. అదే ప్రకృతి. బా ఏంటి అప్పుడే కట్ చేశారా ఏంటి? అదే పాట. అది క్లారిటీ మెయింటైన్ చేస్తాడు లైఫ్ లో ఎప్పుడు. వెంకీ, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకీ. సో ఎనీ భయ్య, భార్యాభర్తల సంబంధం గురించి చెప్పాడు కదా, అన్నిటి బంధాల కన్నా ఇంకో బంధం ఉంది. ఏంటో మీరు చెప్తారా అండి? మీరు సీనియర్ కాబట్టి. అబ్బా నువ్వు వేసినావు తాలింపు. డాక్టర్ పేషెంట్ బంధం. డాక్టర్ కి మనకి ఎలాంటి సంబంధం అంటే, మృత్యుకి మనకి మధ్య ఒక వారధి లాంటోడు. నేను ఎందుకంటానంటే, ఒకసారి నాకు ఒకటి ప్రాబ్లం వచ్చేసి. మామూలుగా ఒకప్పుడు సెల్ ఫోన్లు ఎలా ఉండేవండి, ఇంత పెద్ద ఫోన్ వచ్చేది, ఇంత పెద్ద తీగ వచ్చేది దానికి. హలో అమ్మా, అర్థమైందా? కొన్ని రోజుల తర్వాత పేజర్ వచ్చింది. మనం ఏమైనా మెసేజ్ పెడితే వెంటనే హలో ఓకే ఇమీడియట్లీ ప్లీజ్ కమ్ అనగానే వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే శాటిలైట్ ఫోన్స్ వచ్చినాయి. ఆటోమేటిక్ ఎట్లా తీసి మాట్లాడుకోవచ్చు. ఆ ఫోన్లు ఎలా వాడాలి ఏంటో కూడా మనకి ఇప్పుడు అర్థం కాదు, అయినా వాడేస్తూ ఉంటాం అనమాట. చైనా ఫోన్లు. ఆ చైనా ఫోన్లు వచ్చిన తర్వాత ఇంత ఉంటాయి ఫోన్లు. ఇంత భయం. మొన్న ఇది చూశాను, అందులో 4 సిమ్ములు వేయొచ్చంట. సో ఇది పక్కన పెట్టేస్తే సరదాగా నేను ఒక రోజు భోజనం చేస్తూ ఉన్నాను. భోజనం తర్వాత అట్టిపళ్ళు తింటూ కూర్చున్నాను. నేను మొన్న అలానే చైనా ఫోన్ కొన్నా, మా అమ్మ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి. మా వాడు దరిద్రుడు ఏం తీసి బీరువాలోనే ఎక్కడ దాచిపెట్టొచ్చు కదా, వాడు దుంపదగా తీసి నా పక్కనే పెట్టాడు ఫోన్ మాట్లాడి. నేను సీరియల్ వస్తుంది, అత్తారింటికి దారేదంట. వాళ్ళు సీరియల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అత్తారింటికి దారి ఎత్తుకుతూనే ఉన్నారు వాళ్ళు. అత్త దొరికింది కానీ దారి దొరకలేదు. దుంపదగా ఎత్తుకుతున్నారు. తింటున్నాను. పక్కన ఫోన్ కూడా నోట్లు వేసేసుకున్నా. తినేసా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పరిస్థితి ఎవరికైనా చెప్పుకుందాం అంటే పరుగు పోతుంది. ఇంట్లో చెప్పుకుందాం అంటే చైనా ఫోన్ నువ్వే కొనమన్నా, ఎవడరా నువ్వు కొనమంది అంటారు. పరిస్థితులు ఏం బాగోలేవు. ఇక వెంటనే ఏం చేయాలి? చలో డాక్టర్. ఫోన్ మింగేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను భయ్యా. వెళ్ళిపోగా నీలానే డాక్టర్ కూర్చున్నాడు. ప్లీజ్ కమ్ డాక్టర్ అన్నా. వెళ్ళాను. ఏంటి ప్రాబ్లం అన్నాడు. ఏం లేదు డాక్టర్, ఫోన్ మింగేసాను, అది ప్రాబ్లం అన్నాడు. ఓకే ఎప్పుడెప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది? బానే ఉంది డాక్టర్, అంత హ్యాపీగా ఉంది, ఎప్పుడులానే ఉన్నాను, చాలా హ్యాపీ అన్న. ప్రాబ్లం ఎందుకంటే ఏం లేదు డాక్టర్, ఇన్కమింగ్ ఓకేనా? ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంతా ఓకే డాక్టర్. మరి నీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందయ్యా? ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పనిట్రా. ఏం లేదు డాక్టర్, ఫోన్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కానీ అప్పుడప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడమే కాస్త ఇబ్బందిగా ఉంది. ఇలా ఉంటది అన్నమాట పరిస్థితి. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళాడు. డాక్టర్ గారు ఏంటయ్యా ఏంటి? సరే ఏం లేదు, మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటో చెప్పు. ఏం లేదు డాక్టర్, వచ్చేటప్పుడు చూశాను హైదరాబాద్ లో ఇంత స్పేసియస్ గా ఉంటుంది, ఎక్కడైనా మల్టీప్లెక్స్ లోనే ఎక్కడైనా హాస్పిటల్ పెట్టి పోయి చండాలంగా శ్మశానం పక్కన పెట్టారు సార్. చాలా చండాలంగా నీచంగా లేదు. దానికి ఒక రీజన్ ఉందయ్యా. ఏంటి డాక్టర్ గారు? ఏం లేదయ్యా, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దూరం వెళ్ళి పూడ్చిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకే వెంటనే ఆపరేషన్ అయ్యంగానే పావుగంట తీసుకెళ్లి పూడ్చిపెట్టచ్చు. అందుకే పక్కనే శ్మశానం పక్కనే కట్టించాను. వెరీ గుడ్ డాక్టర్. నేను అడిగిన దానికి రీజన్ రాలేదు. శ్మశానం పక్కనే మీరు ఎందుకు కట్టారు? శ్మశానం పక్కన నేను కట్టలేదయ్యా, నేను కట్టాకే శ్మశానం వచ్చింది. డాక్టర్ల దగ్గర ఎలా ఉంటదంటే, ఆర్ఎంపీలు ఒక రకంగా ప్రవర్తిస్తారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఒక రకంగా ప్రవర్తిస్తారు, స్పెషాలిటీ ఫిజికల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి సపరేట్ గా. ఇప్పుడు మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్, ఇప్పుడు ఉదాహరణకి మీరు రండమ్మా, ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు చూద్దాం. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్. పేషెంట్ ప్లీజ్ కమ్. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం పేరేంటి? ఎక్కడ ఉంటావు నువ్వు?
అన్ని రాసుకుంటే డీటెయిల్స్ అని రాసుకుంటారు. ఆర్ఎంపీ డాక్టర్ కదా వీడు జాగ్రత్త, ఎందుకంటే మళ్ళీ ఏదైనా వస్తే ఫోన్ చేస్తాడు. చెప్పమ్మా ఏంటి పరిస్థితి ఏంటి ఏమైంది? దెబ్బ తగిలిందండి, స్కూటీ పైన నుంచి పడిపోయాను. అబ్బా కష్టమే. ఏంటి కష్టం? ఎలా పడ్డావు? వెళ్తున్నాను వచ్చి గుద్దేశాడు. ఎవరు? ఏమో నాకేం తెలుసు. వాడు బాగున్నాడా వాడు చచ్చాడా? అంటే నిన్ను గుద్దాడు అన్నావు కదా, కొంచెం అది ఇంతే దెబ్బ, ఇంతేనండి, ఇంత దెబ్బ. ఇంత దెబ్బ ఉంటే ఇంత దెబ్బ అంటారేంటండి? నువ్వు ఆగు, ప్రతిదాని తుత్తు అంటూ ఉంటావు. ఆగు పేషెంట్లు ఎప్పుడు అరవకూడదు. మమ్మీ లేదు డాడీ లేడు, ఊరుకో. కళ్ళు మూసుకాడు చూడు. ఓకేనమ్మా, ఏమి లేదు. యాక్చువల్లీ ఇది ఇంకొక 2-3 అవర్స్ అయితే చాలా ప్రమాదం అయిపోయి సెప్టిక్ అయిపోయి చేయి తీసేవాడిని. అలాంటి బిల్లు వచ్చేసి 600. దేనికండి? కట్టు కట్టాను కదా. కట్టుకి 600 అండి? నా కట్టు నాకు ఇచ్చే. నర్స్ నువ్వు లోపలే ఉండే, నువ్వు బయటకు వెళ్ళు. ఇలా ఉంటది ఆర్ఎంపీ డాక్టర్. ఇదే ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే. కమాన్ ఎంబీబీఎస్ డాక్టర్స్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. yes గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ వాట్స్ యువర్ ప్రాబ్లం? బేసికల్లీ నేను ఆస్ట్రేలియాలో వచ్చి ఆటో గుద్దేసింది అన్నమాట, కింద పడిపోయానండి. డాక్టర్ గారు అందుకే ఏ ప్రాబ్లం ఏంటో చేయాల్సిన తర్వాత డాక్టర్ గారు yes sir please tell me. చెప్పేశానండి నా ప్రాబ్లం ఏంటో. oh sorry I cannot reason. please tell me once. నొప్పిగా ఉందండి చెయ్యి. అదే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. ఫస్ట్ టైం జరగడా? నెక్స్ట్ టైం సెకండ్ టైం? ఫస్ట్ టైం అండి. కుట్లేయమంటావా లేకపోతే మత్తు మంది ఇచ్చి అడ్జస్ట్ చేయమంటావా? కుట్లేసి అంత దెబ్బ ఏం తగలలేదండి, కాకపోతే నొప్పిగా ఉంది. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. డాక్టర్ గారు పడ్డానండి. పడ్డావు? ఎక్కడ పడ్డావు? ప్రేమలో. my god everything is night or London naina. Thank you. I am na patient. ఓదార్స్తారేమో అనుకున్నా. ఓకే నో ప్రాబ్లం అన్న. పడితే ఎక్కడ పడ్డావు? పడ్డానండి ప్రేమలో. మరి విడ్డూరంగా ఉంది. హలో 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 నిజంగా నా జాంగాలు నీ జాంగాలు కాదు. ఆపు. ఇక్కడ డాక్టర్ మల్హోత్రా. ఓకే సారీ సార్, మీరు వేసుకునే అలవాటు లేదని నాకు తెలీదు. ఏంటి పడితే ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలాయా? తగిలింది సార్. ఎక్కడ? ఇక్కడ 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 సార్ ప్లీజ్ ఇక్కడ టచ్ చేయకండి. ఇక్కడ అమ్మాయి రూపం ఉంది. ఓకే యా ఇక్కడ నుంచి నొప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా వెళ్ళిపోతుందా? లేదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది డాక్టర్. వెంటనే నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి కోసి తీసేయాలి వెంటనే. మీరు తీసేసే ముందు ఫస్ట్ ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకోండి డాక్టర్. ఇంత ముందు నేను ఆటో నడుపుతూ వస్తున్నాను డాక్టర్. ఒక అమ్మాయి బాగా తాగేసి వచ్చి నా ఆటోని గుద్దేసి. బాగా తాగేసి అంటే కూల్ డ్రింక్ అంటే నీకు యాక్సిడెంట్ చేసింది వీడేనా? ఏమో వాళ్ళే ఉన్నాడు మరి. వేసుకో. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో సిగ్గుపట్టని చూడు. పిచ్చి మొక్కమా, నువ్వు నన్ను కొట్టాలి నేను నిన్ను కొట్టాలి, అదే ప్రకృతి. మిమ్మల్ని ఫస్ట్ ఏ మందులు వాడతారు? మందులు ఫస్ట్ నువ్వు 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వాడరా. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసి ఇలా వచ్చి గుద్దగా. ఓకే ఇప్పుడు నీకు ఆపరేషన్ తర్వాత మత్తు మంది ఇస్తే బాగుంటుంది లేకపోతే ఏ మంది ఇస్తే బాగుంటుంది? 90 పట్టుకోండి రా, ఆఫీసర్ చాయిస్. ఆ మందు తీసుకుంటా డాక్టర్. నిజంగా మన హాస్పిటల్ ఏడీడు వెళ్ళిపోయాడా? థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీ అడ్రస్ చెప్తారా? అడ్రస్ కాదు, పోలీస్ అడ్రస్ చెప్తాను. పోలీస్ అడ్రస్? మా నాన్న పోలీస్. ఓ మామయ్య పోలీస్ అంటే ఫుల్ కట్నం. ఓ మై గాడ్. ఈయనకి సాన్ఫార్సిస్ సైన్స్కో అని ఒక రోగం ఉంది, కోసి తీసేయాలి మెదడుని కింద కాయని. నో ప్రాబ్లం, నేను అది ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాను. నువ్వు వెళ్ళిపో, నువ్వు పద నాన్న. కాదు డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి హ్యాపీ జోక్స్ విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇన్ని జోక్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ మల్లెమాల టీవీ రచ్చ. అక్క నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీరను మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తాడు నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందో. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి ఇటువంటి కుక్క కదమ్మా. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ట్రైన్ లో ఒకడు వస్తూ ఉంటాడు తెలుసా? వాడు ఎవడు?
వాడు వస్తూ ఉంటాడు. పల్లీలు అమ్మేవాడు. నన్ను చూడు, ఇప్పుడు నన్ను గుర్తుపడతావు. Oh my God, sorry, తప్పులు జరుగుతాయి, ఏముంది? కంట ఆపరేషన్ అని చెప్పి 10 రూపాయలు అడుకుంటావు అందరి దగ్గర. మై గాడ్. ట్రైన్ లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్ గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగి టికెట్ ఏదో అంటే సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. పడితే పడింది, మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగండి సార్ వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి ఒకటే అరుపులు సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క అవుతుంది అన్నాడు. చొక్క అవుతుంటే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. అంతకుముందు ఇందులో ఏముందనే సినిమా తీశాను, సక్సెస్ అయింది. ఏమైంది? ఇందులో ఏముందనే సినిమా తీశాను, అది ఏముంది? ఇంతవరకు ఎవడు కనిపెట్టలేకపోయాడు. సీను, ఆల్రెడీ నీకు గర్భవతి అయ్యాం, బయట తలెత్తుకోలేని పరిస్థితి, చాలా సార్ఫుల్ గా ఉండే సీన్. నేను మ్యూజిక్ నేనే చేస్తున్నా. నన్ను అన్యాయం చేశారు. హలో